నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆనందంగా జీవించాలంటే మన కుటుంబంతో, మన పిల్లలతో మనం ముందు నుండి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రస్తుత కాలంలో కొన్ని కుటుంబాల వాళ్ళు తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు పిల్లల దగ్గర లేకపోవడం వల్ల. ఇది ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించే కథాంశం. ఇది నేను చెప్తున్నాను, వినండి. ఏమండి, మీకు ఈ సంగతి తెలుసా? మన పక్క ఫ్లాట్లో ఉండే కరుణాకర్ గారు, వసుంధర గారు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతున్నారట. వాళ్ళు ఉండే ఫ్లాటు అద్దెకి ఇస్తారట అంది భర్తతో ప్రభావతి. అవునా, నీకెలా తెలుసు? నీకు చెప్పారా అన్నారు ప్రభావతి గారి భర్త ముకుందరావు గారు. ఈ విషయం మన పని మనిషి చెప్పింది అందామె. పోనీలే పాపం, అక్కడ ఉంటే మంచి కాలక్షేపం, కనిపెట్టుకుని చూసేవాళ్ళు ఉంటారు, సేఫ్టీ కూడా అన్నారు ముకుందం గారు. ఏంటో కర్మ, కాకపోతే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని దిక్కు లేనట్టు అక్కడ ఉండటం ఏంటో అంది దీర్ఘం తీస్తూ ఆవిడ. చూడు, నువ్వు అలా మాట్లాడడం తప్పు. ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు బతుకుతారు, అంతేగాని ఇలా బ్రతకాలి అని ఒక రూల్ పెట్టుకుని అందరం బ్రతకడం కష్టం. ఆ రూల్ ఎంత సహేతుకమైనా మనం విమర్శించడం మానేస్తే మంచిది అన్నారు ముకుందం గారు. సరేలేండి, ఏదో పక్క వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవడం అంతే, నాకెందుకు, సాయంత్రం వంట పని చూసుకోవాలి అంది ఆవిడ తాను మాట్లాడుకుంటున్నట్లుగా పైకే. ఆవిడ కొడుకు కోడలు ఉద్యోగాల నుండి రాత్రి 7 దాటాక వస్తారు. ఈవిడే వాళ్ళు వచ్చే టైంకి వంట చేసి పెట్టాలి. కోడలు చిన్న సాయం కూడా చేయదు. మనవలిద్దరిని వీళ్లే చూసుకోవాలి. ఒకడు స్కూల్కి వెళ్తాడు, రెండోవాడు 2 ఏళ్లవాడు. ఈవిడ ఓపిక లేక పిల్లల్ని చూసుకోలేక పని చేయలేకుండా ఉంటుంది. ఆవిడకి పక్క వాళ్ళ మీద అసూయ. చక్కగా ఇద్దరే ఉంటారు, లింగులిటిగా ఉంటుంది, పని ఏమీ ఉండదు. ఆవిడకి అంతా రెస్ట్ అని ఆవిడ భావన. కొన్ని రోజులకి అందరికీ తెలిసింది కరుణాకర్ గారి విషయం. ఫ్లాట్స్లో ఉన్న అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్ హాల్లోనే ఆయనకి చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు. చాలామంది మాట్లాడారు. కరుణాకర్ గురించి, ఆయన భార్య గురించి, వాళ్ళు ఎంత మంచివాళ్ళో, ఎంత హుందాగా ఉండేవారో అని కొంతమంది సానుభూతిగా మాట్లాడారు. పిల్లలుండి ఈ పరిస్థితి రావడం మీద ఈ రోజుల్లో పిల్లలను తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, ఇలాంటి తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్కి పంపించడం బాధాకరమని, ఇలా అనేక రకాలుగా కొంతమందికి మాట్లాడే అవకాశం వచ్చినా, చేతికి మైకు ఇచ్చినా పట్టలేం. అందరూ కరుణాకర్ గారి జంట వంక సానుభూతితో చూస్తున్నారు. చివరికి కరుణాకర్ గారి వంతు వచ్చింది. ఆయన మాట్లాడేస్తే అందరూ భోజనాలు చేసేసి వెళ్ళిపోవచ్చని ఆతృత అందరిది. ఆయన లేచి స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకున్నారు, మాట్లాడడం ప్రారంభించారు. అందరికీ కృతజ్ఞతలు. మా మీద చాలా సానుభూతి చూపించారు. మా లైఫ్ కూడా మీ అందరి సాన్నిధ్యంలో చాలా బాగా గడిచింది. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, దయచేసి వినండి. మాకు 2 అబ్బాయిలు, ఇద్దరికీ 2 ఏళ్ల తేడా. మేము ఇద్దరం కూడా ఉద్యోగస్తులం. పిల్లల్ని మంచి స్కూల్లోనే చదివించాం. ఆ రోజుల్లో అందరూ నడిచిన దారిలోనే నడిచాం. పిల్లలు 10వ తరగతి అవగానే ఒక కార్పొరేట్ కాలేజీలో ఎంపీసీ గ్రూప్లో జాయిన్ చేయడం, దానితో పాటు ఎంసెట్ కోచింగ్ ఇప్పించడం చేశాం. డబ్బుకు చూసుకోలేదు. పిల్లలకి దీని మీద ఆసక్తి ఉందా లేదా అని కూడా అడగలేదు. ఒకటే ధ్యేయం, ప్రస్తుత ట్రెండ్ని ఫాలో అవ్వాలి, అంతే. మా పిల్లలు మేము ఏది చెప్తే అదే చేశారు. ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోయినా లక్షల్లో డొనేషన్ కట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాం. ఇంజనీరింగ్ అయ్యాక క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం వచ్చింది మా పెద్దవాడికి. మాకు అసలు ఆ ఉద్యోగం ఆనలేదు. అందరిలాగే అమెరికా పంపించాలని ఆశ. వాడిని జిఆర్ఈ, టోఫెల్ ఎగ్జామ్స్ రాయించాం. ఏదో యావరేజ్గా గట్టెక్కాడు. అమెరికాలో అన్ని యూనివర్సిటీస్కి అప్లై చేయించాం. ఇద్దరు ఉద్యోగస్తులం కదా, డబ్బుకు వెనుకాడలేదు. బ్యాంక్ లోన్స్ పెట్టి మొత్తానికి అక్కడ యూనివర్సిటీలో 8 రాకపోయినా మా డబ్బుతోనే పంపించాం. అక్కడ చదువు అయ్యాక అక్కడే ఉద్యోగం వచ్చింది మా వాడికి. మా ఆనందానికి అవధులు లేవు. గర్వంగా ఫీల్ అయ్యాం. రెండో వాడిని కూడా అదే దారిలో పెట్టేశాం.
అక్కడికి రెండో వాడు వెళ్ళనన్నాడు. ఇక్కడే చదువుకుంటాను నాన్న అని రిక్వెస్ట్ చేశాడు. కానీ మేము ఒప్పుకుంటామా? ఒప్పుకోలేదు. ఇండియాలో ఏముందిరా, డెవలప్మెంట్ ఉండదు, ఎక్స్పోజర్ ఉండదు అని వాడిని ఒప్పించి ఇంచుమించు బలవంతంగా ఆస్ట్రేలియా పంపించేశాం పై చదువులకి. మాకు ఎంత గర్వంగా ఉండేదో మా ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారని. దానికి తోడు మా చుట్టాలు, ఆఫీస్లో మా ఇద్దరు కొలీగ్స్ మమ్మల్ని పొగుడుతుంటే నా ఛాతీ గర్వంతో వెడల్పోయేది. మీకేమండి, మీ ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు అనగానే మాకు గాలిలో తేలిపోతున్నట్టు ఉండేది. అసలు మా పూజలు, మా మొక్కులు అన్నీ మా ఇద్దరు పిల్లలు ఇండియా దాటి వెళ్ళాలనే. అవన్నీ ఫలించి మా పిల్లలు అక్కడ ఉన్నారు అనుకునేవాళ్ళం. ఇద్దరికీ ఉద్యోగాలు అక్కడే వచ్చాయి. ఇంకా పండుగ మాకు. కొంతకాలానికి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ అమ్మాయిల్ని BharatMatrimonial.comలో చూసి పెళ్ళిళ్ళు కూడా చేసేసాం. మరి ఇక్కడ అమ్మాయిని చేస్తే అక్కడికి వెళ్ళడం, స్థిరపడడం టైం తీసుకుంటుందని మేము 2-3 ఏళ్ళకోసారి అమెరికా, ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు మా వాడు, కోడలు మమ్మల్ని మొత్తం అంతా తిప్పి చూపించారు. వాళ్ళ వైభోగం, ఆ దేశం చూడటానికి మా కళ్ళు చాలలేదు. మేమిద్దరం అనుకున్నాం, మనం పిల్లల్ని ఇక్కడికి పంపించి మంచి పని చేసామని. మమ్మల్ని మేము మెచ్చుకోలుగా భుజాలు తట్టుకున్నాం. వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వచ్చేవాళ్ళు. వాళ్ళ హోదా, అలవాట్లకు తగ్గట్టు మా ఇల్లుని పూర్తిగా మార్చేశాం. అన్నట్టు మధ్యలో మేము రిటైర్ అయిపోయాం. మాకు మనవలు కలిగారు. మేము కూడా వెళ్ళి అక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నాం. రెండోసారి వెళ్ళినప్పుడు మొదటిసారిలా ఎక్కడికి తీసుకెళ్ళలేదు వాళ్ళు. అప్పటికే అన్నీ చూసేసి ఉండడం, చిన్నపిల్లలతో వీలు కాకపోవడం వలన అప్పుడు మాత్రం 4 గోళ్ల మధ్య ఓ 6 నెలల పాటు జైల్లో నరకంగా ఉండేది. ఇంట్లో పనులు, వంట, పిల్లల్ని చూసుకోవడం మా వల్ల కాలేదు. తరువాత ఇండియాలో మా ఇంటికి వచ్చాక మాకు ఇక్కడ స్వేచ్ఛ అర్థమైంది, స్వేచ్ఛ విలువ తెలిసింది. కొన్నాళ్ళకి మా పిల్లలు మాకు గ్రీన్ కార్డు వచ్చింది అని ఫోన్ చేసినప్పుడు నిజంగా మా సంతోషానికి అవధులు లేవు. ఈసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాం. చుట్టాలకి, ఫ్రెండ్స్కి హోటల్లో పార్టీ ఇచ్చాం. కనిపించిన వాళ్ళందరికీ స్వీట్స్ పెంచాం. అంత ఆనందం ఎప్పుడూ పొందలేదు. కాలం ఆగదు కదా, సాగిపోతూనే ఉంటుంది. మా పిల్లలు అక్కడే ఇళ్ళు, వాకిళ్ళు కొనుక్కున్నారు. మా మనవలు పెద్దవాళ్ళు అయిపోయారు. మా పిల్లలకు కూడా 40 ఏళ్ళు వస్తున్నాయి. మాకు అంత పెద్ద ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలంటే కష్టంగా ఉండేది. పిల్లలు ఇప్పుడు ఇండియాకి రావడం తగ్గిపోయింది. అంత ఇంట్లో ఇద్దరం బిక్కుమంటూ ఉండలేకపోయాం. మా పిల్లలు కూడా బాగా ఆలోచించి, రోజులు బాగా లేవు, క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చాలా వింటున్నాం, ఎందుకైనా మంచిది మీరు అపార్ట్మెంట్లో ఉంటే మంచిది అని ఇక్కడ ఫ్లాట్ కొని మమ్మల్ని షిఫ్ట్ అవ్వమన్నారు. మా ఇల్లు అద్దెకి ఇచ్చేసాం. మేము ఇక్కడికి వచ్చాం. నాకు 70 ఏళ్ళు, మా ఆవిడకి 65 దాటాయి. వయసుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సహజం కదా. ఇద్దరం ముసలివాళ్ళు, ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండటంలో కష్ట నష్టాలు తెలియడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా వాస్తవాలు బోధపడసాగాయి. మా పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు. మనకు పగలైతే వాళ్ళకి రాత్రి కదా. వాళ్ళు వాళ్ళ పగల టైంలో మాకు ఫోన్ చేస్తే రాత్రి 10ంటికి కొంచెం నిద్ర పడుతున్న మాకు మెలకు వస్తుంది. వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసినాక ఇంకా నిద్ర పట్టదు. అలా అని ఫోన్ చేయొద్దని చెప్పలేం కదా. ఇలా ఎన్నాళ్ళు అనే ఆలోచన వచ్చేసింది. ఏ అర్ధరాత్రో ఎవరికి బాగోలేకపోయినా వాళ్ళని తీసుకుని ఇంకొకరు హాస్పిటల్కి వెళ్ళడం అసంభవం. మా ఆవిడ వంట చేయలేకపోతుంది, మా ఇద్దరికీ అయినా కూడా. వంట మనిషిని పెట్టుకుందామంటే భయం, కారుకి డ్రైవర్ని పెట్టుకుందామంటే భయం. మేము ఇద్దరమే అని తెలిసి మాకు ఏ హాంతాలు పెడతారో అని. ఈ మధ్యనే నమ్మిన ఒక డ్రైవర్ తన ముసలి ఓనర్స్ని చంపి దొరికినవన్నీ పట్టుకుపోయాడని విన్నాం. సాటి మనుషుల్ని నమ్మలేని స్థితికి వచ్చాం. మా ఈ దీనావస్థకి కారణం మా పిల్లల్ని, వాళ్ళకి హృదయం లేదని మీలో చాలామంది అన్నారు. కానీ ఎంత మాత్రం కాదు. మా పిల్లలు చాలా మంచివాళ్ళు. మేము చెప్పిందల్లా చేశారు. మమ్మల్ని ఆనందపెట్టారు. వాళ్ళు విదేశాలు వెళ్తామని అడగలేదు, మేమే పంపాం. మా చిన్నబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, ఇక్కడే మీ దగ్గరే ఉంటానని రిక్వెస్ట్ చేశాడు. మేము కొట్టిపారేశాం. వినలేదు వాడి మాట. ఎందుకంటే మాకు సొసైటీలో గుర్తింపు కావాలి, మా ప్రతిష్ట పెరగాలి.
అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలనే అక్కడ ఉద్యోగం వస్తే సంబరపడిపోయాం. అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తే అయ్యో పిల్లలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారే అన్న బాధ లేకపోగా ఎగిరి సంకలు గుద్దుకున్నాం. ఆ రోజుల్లో ఇండియా వచ్చేయండిరా అని మేము ఒక్క మాట అంటే వచ్చేసేవారు. కనీసం ఒకళ్ళైనా మేము అనలేదు కదా సరికదా, అక్కడి పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశాం. ఇప్పుడు మా కోడళ్ళకు కూడా అక్కడే ఉండాలని ఆశ. ఒకవేళ మా పిల్లలకి రావాలని ఉన్నా తమ భాగస్వాములు తమ పిల్లలు కూడా ఒప్పుకోరు. మేమే వాళ్ళని అక్కడి నుండి కదలకుండా అనే బంధనాలతో బంధించేశాం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఈ పరిస్థితికి కారణం మేమే, మా పిల్లలు కాదు. ఇది మా స్వయంకృతం. మా పిల్లల్ని తిడుతుంటే నేను భరించలేక వచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. మీరు మీ పిల్లల్ని ఈ దిశగా మరలించండి. మీకు తెలుసు అనుకోండి, అయినా చెప్తున్నాను. మీ పిల్లల ఫ్యూచర్తో పాటు మీ ఫ్యూచర్ సంగతి కూడా చూసుకోండి. ఇక్కడ కొన్ని కుటుంబాలు కొడుకు కోడళ్ళతో మనవళ్ళతో ఉండటం చూస్తుంటే ఆనందం వేస్తుంది. మాకు అలాంటి అదృష్టం అప్పటికీ రాదు కదా. అటువంటి అదృష్టాన్ని కోల్పోకండి. మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్తున్నా అది 5 స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో ఉంది. మా పిల్లలే ఆన్లైన్లో చూసి ఏర్పాటు చేశారు. అక్కడ ఉండటానికి చిన్న చిన్న కాటేజీలు, ఎవరికి ఎలాంటి తిండి అవసరమో అలాంటి ఫుడ్ వండి పెట్టే వంట మనుషులు, మాలాంటి వాళ్ళు ఎందరో అక్కడ మాకు కాలక్షేపం. 15 రోజులకి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్లు చేస్తారు. వాకింగ్ సౌకర్యం, అందరికీ ఇంట్లో టీవీ, కామన్ హాల్లో పెద్ద టీవీ, ఆకుపచ్చని వాతావరణం, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరికి నెలకి 50,000 కట్టి మా పిల్లలు ఇందులో చేర్చారు. అంటే మా ఇద్దరికి నెలకి 1,00,000 ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు మేము వాళ్ళ చదువులకి లక్షలు ఖర్చు పెడితే వాళ్ళు ఇప్పుడు మా కోసం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మా విషయంలో ఇలా చేయకపోయినా మేము చేసేదేమీ లేదు. అంటే నా ఉద్దేశం ఇంత జాగ్రత్త తీసుకోకపోయినా అని. మా పిల్లలకి మేమంటే ప్రేమ ఉంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి, స్తోమత ఉంది కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు. మేము ఒక విధంగా అదృష్టవంతులమే. పిల్లలతో మనవలతో ఉండటమే ఎక్కువ అదృష్టం. దాంతో ఏ అదృష్టానికి పోలిక లేదు. కానీ ఉన్నంతలో సంతృప్తి చెందాలి. కానీ ఇండియాలో ఉంటూ కూడా ముసలితనంలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసిన పిల్లలు ఉన్నారు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా దయనీయం. యుఎస్లో ఉన్న పిల్లలు తాము రాలేక, తల్లిదండ్రులను తీసుకుపోలేక, పెద్ద వయసైన తల్లిదండ్రులని ఒంటరిగా ఉంచలేక, అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు తమ తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో ఉంచుతున్నారు. వాళ్ళకి వేరే దారి లేక కనీసం అక్కడే ఉంచితే రక్షణతో పాటు వాళ్ళ అతిగతి చూసేవాళ్ళు ఉంటారని, వైద్య సదుపాయం ఉంటుందని, మంచి ఆహారంతో పాటు ఒకే ఏజ్ వాళ్ళ సహచర్యంతో కొంత టైంపాస్ ఉంటుందని. వాళ్ళని విమర్శించకండి. దయచేసి మీ పిల్లల అభిప్రాయం తెలుసుకుని వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి చదివించండి. ఇది నా సలహా. అందని వాటికి అరులు చాచొద్దు. మీకు వీలున్నప్పుడు మీరు మా దగ్గరికి వచ్చిపోతూ ఉండండి. మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ దగ్గరికి రాలేకపోవచ్చు. మా మీద జాలి పడకండి. నమస్తే అని ఆయన ఆపేశారు. కొన్ని సెకండ్స్ నిశ్శబ్దంగా గంభీరమైన ఆ ప్రదేశం కొన్ని క్షణాల తర్వాత చప్పట్లతో మారుమోగిపోయింది. వసుంధర గారు చెంగుతో కళ్ళు ఒత్తుకున్నారు. ఉమ్మడి కుటుంబం దేవుని వరం కదా. పిల్లలుండి వారి దగ్గర లేనప్పుడు అది ఒక శాపం లాంటిది కదా. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.